వార్నింగ్. మన లైఫ్లో చాలా క్రైమ్ కేసెస్ గురించి వింటూ ఉంటాం. అందులో కొన్ని షాకింగ్ అనిపించినా కూడా ఇంకొన్ని మాత్రం అవి నిజంగా జరిగాయా అని నమ్మటానికి చాలా భయంకరంగా అనిపిస్తుంది. అలాంటి ఒక కేసే బురారి డెత్స్. ఢిల్లీలో ఉన్న బురారి అనే ఏరియాలో ఒక 2 అంతస్తుల బిల్డింగ్ ఉంది. అయితే అందులో భాటియా ఫ్యామిలీ ఉండేవారు. ఆ ఇంటి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక కిరాణా షాప్ ఉండటం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆ షాప్కి కిరాణా సరుకులు తీసుకోవడానికి రెగ్యులర్గా వస్తుండేవారు. ఒక ట్రక్లో వచ్చే పాల ప్యాకెట్స్ని అండ్ రిక్షాలో వచ్చే న్యూస్ పేపర్స్ని కలెక్ట్ చేసుకోవడానికి ఎర్లీ మార్నింగ్ 5 to 5:30 మధ్యలోనే ఆ షాప్ని తెరిచేసేవారు. డే అలా పెరిగే కొద్దీ ఆ షాప్కి వచ్చే కస్టమర్స్ కూడా పెరిగేవారు. వాళ్ళకి కావాల్సిన సరుకులు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు. అంత నార్మల్గా ఉంది. కానీ 1 జూలై 2018 మార్నింగ్ 5:30కి ఓపెన్ చేసే ఆ షాప్ ఇంకా తెరవలేదు. అప్పటి నుంచి పాల కోసం వచ్చిన జనాలు నైట్ షాప్ ఓనర్స్ లేట్గా పడుకున్నారేమో అని అనుకున్నారు. కానీ టైం అరౌండ్ 7 అవుతున్నా కూడా ఆ షాప్ ఓపెన్ చేయడానికి ఎవ్వరూ రాలేదు. అలా వెయిట్ చేస్తున్న జనాల్లో ఒకళ్ళు 70 years ఉన్న గురుచరణ్ సింగ్. ఈయనతో పాటు ఆ భాటే ఫ్యామిలీలో ఉన్న ఒకళ్ళు రోజు మార్నింగ్ వాక్కి వెళ్ళేవారు. అంత తెల్లారిపోయినా కూడా ఎవ్వరూ బయటికి రాకపోయేసరికి గురుచరణ్ సింగ్ ఆ ఇంట్లో వాళ్ళకి కాల్ చేశారు. కానీ ఎవ్వరూ ఆన్సర్ చేయలేదు. ఇలా ఎప్పుడు జరగలేదే, అసలు వాళ్ళు ఇంట్లో ఉన్నారో లేదో తెలుసుకుందామని ఆ ఇంటి మెయిన్ డోర్ని నాక్ చేశారు. అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఆ ఇంటి మెయిన్ డోర్ లోపల నుంచి ఓపెన్ చేసే ఉంది. ఎప్పుడైతే ఆయన ఇంటి లోపలికి వెళ్ళారో లేదో ఆ టైంలో ఆయన చూసిన ఆ విజువల్ ఇండియా మొత్తాన్ని కుదిపేసింది. అప్పటి నుంచి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళటానికి కూడా జనాలు భయపడిపోయారు. అక్కడ గురుచరణ్ సింగ్ ఏం చూశారు, అసలు ఆ ఇంట్లో అంత దారుణంగా ఏం జరిగింది, ఎవరి భాటియా ఫ్యామిలీ, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకోవాలి అనుకుంటే మనం ఈ కేసుని డీప్ డౌన్గా తెలుసుకోవాలి. ఈ ఫ్యామిలీని భాటియా ఫ్యామిలీ అని పేరుతో పాటు చందాబాద్ ఫ్యామిలీ అని కూడా పిలిచేవారు. ఆ ఇంట్లో 3 తరాల జనాలు ఉన్నారు. మొత్తం ఫ్యామిలీలో పెద్ద ఆవిడ నారాయణదేవి. ఈవిడికి 80 ఏళ్ళు ఉంటాయి. ఆవిడ ఫస్ట్ కూతురు పేరు ప్రతిభ. ప్రతిభకి ఒక కూతురు ఉంది, ఆమె పేరు ప్రియాంక. నారాయణదేవి రెండో కొడుకు పేరు భువనేష్, అతని వైఫ్ సవిత. వీళ్ళకి 3 పిల్లలు ఉన్నారు, నీతు, మోను, ధ్రువ్. నారాయణదేవి మూడో కొడుకు పేరు లలిత్, అతని వైఫ్ టీనా. వీళ్ళకి 15 ఏళ్ళున్న శివం అనే కొడుకున్నాడు. నారాయణదేవికి ఇంకో 2 పిల్లలు ఉన్నారు, కానీ వాళ్ళు ఆ ఇంట్లో ఉండట్లేదు. ఇలా ఆ ఇంట్లో 11 మంది ఉన్న జాయింట్ ఫ్యామిలీ ఉండేది. ఆ లొకాలిటీలో వీళ్ళంటే చాలా రెస్పెక్ట్ ఉండేది. ఎప్పుడు నవ్వుతూ మంచిగా పలకరించేవారు. ఆ ఇంటి కింద టోటల్ గా 2 షాప్స్ ఉన్నాయి. ఒకటి నేను ముందు చెప్పినట్టు గ్రోసరీ షాప్, దాన్ని భువనేష్ మెయింటైన్ చేస్తూ ఉండేవాడు. అండ్ రెండోది కార్పెంటరీకి సంబంధించిన వస్తువుల్ని అమ్మేవారు. ఆ షాప్ ని లలిత్ మెయింటైన్ చేస్తూ ఉండేవాడు. వీళ్ళకి లాస్ట్ కొన్ని ఇయర్స్ లో బిజినెస్ లో మంచి ప్రాఫిట్ రావటం వల్ల అటు ఫినాన్షియల్ గా అండ్ ఫ్యామిలీ రిలేషన్స్ లో ఎటువంటి ట్రబుల్ లేకపోవటం వల్ల చాలా హ్యాపీగా ఉండేవారు. ఇన్ఫాక్ట్ ప్రతిభ కూతురైనటువంటి ప్రియాంకకి లాస్ట్ కొన్ని వీక్స్ బ్యాకే ఎంగేజ్మెంట్ అయింది. ఆ ఎంగేజ్మెంట్ కి క్లోజ్ రిలేటివ్స్ అందరినీ పిలిపించి చాలా గ్రాండ్ గా ఫంక్షన్ కూడా చేశారు. అందరూ హ్యాపీగా ఉన్న టైం అది. కానీ 1 జూలై 2018 ఆ ఇంట్లో ఉన్న 11 మంది పెద్దవాళ్ళ నుంచి చిన్న పిల్లల దాకా అందరూ ఆ ఇంట్లో చనిపోయి కనిపించారు. 12-13 years से लेके 60 और 80 years तक तो आई डोंट थिंक कि लाइफ में कभी मैंने सोचा भी होगा या कहीं किसी मूवी में या दूर दूर तक भी कभी देखा हो ऐसा सीन. आई डोंट थिंक anybody has seen this kind of crime scene ever in his life. ఎప్పుడైతే గురుచరణ్ సింగ్ ఆ దృశ్యాన్ని చూశాడో అతనికి కాళ్ళు చేతులు ఆడలేదు. వెంటనే పోలీసులకి కాల్ చేసి పిలిచాడు. వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు రివీల్ అవుతున్న ఒక్కొక్క విషయం వాళ్ళకి మెంటల్ ఎక్కిచ్చేసింది. ఒకే ఫ్యామిలీకి సంబంధించిన అందరూ అలా చనిపోయారని తెలవంగానే ఊర్లో వాళ్ళందరూ అక్కడికి రావడం స్టార్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ పోలీసులు అక్కడికి రాకముందే ఆ క్రైమ్ సీన్ లోకి జనాలు ఎంటర్ అయిపోయారు. ఆ 11 మందిలో 9 మంది ఆ ఇంటి రూఫ్ కున్న ఒక గ్రిల్ కి ఎస్ చేసుకుని చనిపోయారు. అండ్ మిగతా 2లో ఒకళ్ళు ప్రతిభ పూజ గది దగ్గర చనిపోయి కనిపించింది. అండ్ ఇంకొకళ్ళు నారాయణదేవి బెడ్రూమ్ దగ్గర చనిపోయి కనిపించింది. మొత్తం ఫ్యామిలీ అంతా ఆ ఇంటి రూఫ్ కి URI వేసుకుని చనిపోతే ఒక్క నారాయణదేవి మాత్రం ఆ ఇంటి బెడ్రూమ్ దగ్గర కింద పడి చనిపోయారు. వీళ్ళ ఫేసెస్ అన్ని కవర్ చేసేసి ఉన్నాయి. చెవుల్లో దూది, వీళ్ళ నోటికి ప్లాస్టిక్ టేప్ వేసేసారు. వాళ్ళ చేతులు కాళ్ళని వెనక్కి పెట్టి చాలా గట్టిగా ఒక తాడుతో కట్టేసుకున్నారు. ఇంతమంది ఒక్కసారిగా ఇలా చనిపోవటం పోలీసులకి చాలా సస్పిషియస్ గా అనిపించింది. వీళ్ళు ఇలా చనిపోవడానికి 2
రీజన్స్ ఉన్నాయి. ఒకటి అప్పుల బాధ ఆర్ ఏదైనా ప్రాబ్లం వల్ల అది తట్టుకోలేక అందరూ చనిపోవటం. ఇంకొకటి ఎవరైనా దొంగతనం కోసం వచ్చి వీళ్ళని చంపేసి ఆ పొజిషన్లో పెట్టేయటం. కానీ పోలీసులు వీళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్ చెక్ చేసిన తర్వాత లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా వీళ్ళ ఫినాన్షియల్ సిచ్యువేషన్ చాలా ఇంప్రూవ్ అయిందని అర్థం చేసుకున్నారు. అండ్ దొంగతనం విషయానికి వస్తే ఎంత వెతికినా కూడా అలాంటి ప్రూఫ్ ఏం దొరకలేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఏవైతే నగలు వేసుకున్నారో అవి వాళ్ళ బాడీస్ కి ఉన్నాయి అండ్ ఇంట్లో డబ్బు అలానే ఉంది. పోలీసులకి ఇప్పుడు ఈ కేసు చేసేయడం చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకంటే ఆ స్టేట్ సీఎం అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆ ప్లేస్ ని విజిట్ చేశారు. మొత్తం ఇండియన్ మీడియా ఫోకస్ అంతా ఆ ఇంటి మీదే ఉంది. పెరుగుతున్న ప్రెషర్ అండ్ దొరకని క్లూస్ వల్ల వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ క్యామ్స్ ని చెక్ చేస్తున్నప్పుడు తెలిసిన విషయం ఏంటంటే 30th జూన్ నైట్ 10 o'clockకి సవిత అండ్ ఆవిడ కూతురైనటువంటి నీతు కలిసి కొన్ని స్టూల్స్ ని వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్తున్నట్టు కనిపించింది. 10:15కి ధ్రువ్ అండ్ శివం వాళ్ళ కార్పెంటర్ షాప్ లో నుంచి తాడుని తీసుకొస్తున్నట్టు రికార్డ్ అయింది. నైట్ అరౌండ్ 11 o'clockకి భువనేష్ వాళ్ళ డాగ్ ని వాక్ కి తీసుకెళ్లి రిటర్న్ అవుతున్నట్టు కనిపించింది. ఆ టైం నుంచి మార్నింగ్ 7:30 వరకు ఆ ఇంట్లో ఏం జరిగిందో ఎవ్వరికి తెలియదు. బయట వాళ్ళు ఆ ఇంట్లోకి ఎంటర్ అవుతున్నట్టు రికార్డు కూడా అవ్వలేదు. ఏవైతే ఐటమ్స్ వాళ్ళు తీసుకొచ్చారో అందులో ఒకటి స్టూల్స్. ఆ స్టూల్స్ ఎక్కి ఆ చిన్నపిల్లలు చనిపోయారు అండ్ ఆ వైర్స్ వాళ్ళ చేతులకి కాళ్ళకి కట్టేసి ఉన్నాయి. ఇదంతా చూసిన తర్వాత వాళ్ళని ఎవరు ఫోర్స్ చేయలేదు. వాళ్ళంతటా వాళ్ళే ఈ డిసిజన్ తీసుకున్నట్టు ఫైనలైజ్ అయిపోయింది. కానీ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎందుకు? దీనికోసం వాళ్ళ గురించి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడిగితే వీళ్ళు చాలా రిలీజియస్గా ఉండేవారు, రోజు హనుమాన్ చాలీసా చదివేవారు. కానీ మరీ మూఢనమ్మకాలకి వెళ్ళి వాళ్ళని వాళ్ళు బలిదానం అయితే చేసుకోరు అని చెప్పారు. 2-3 फैक्टर हैं वो, जैसे कि आप बता रहे हो कि ओकल्ट प्रैक्टिसेस एंड ऑल. सबसे पहले वी एज अ फैमिली रिफ्यूज इट. We don't practice it and we don't believe it. If you people keep on saying it, repeat it more, we won't believe it. First of all. Secondly, हमारी फैमिली रिलीजियस थी, है, और अभी जो हम बचे हैं वो भी सब रिलीजियस है. As a Hindu, we do worship God and we will keep on doing it. I think आप लोग भी करते होगे, आप लोगों का जो भी रिलीजन है. तो हम लोग ये नहीं मानते और ये जो भी स्टोरी है अब आप అలా ఈ క్వశ్చన్ కి ఆన్సర్స్ కోసం వెతుకుతున్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కి ఆ ఇంట్లో వేరు చోట 11 డైరీస్ కనిపించాయి. అవి 2007 నుంచి 2018 వరకు ప్రతి ఒక్క ఇయర్ రాసిన ఒక్కొక్క డైరీ. మీకు ఒక షాకింగ్ విషయం చెప్పనా? ఆ ఇంటి బయట గోడకి 11 పైప్స్ ఉన్నట్టు గమనించారు. అందులో 7 పైప్స్ కరువుడుగా కిందకి పాయింట్ చేస్తున్నాయి అండ్ 4 పైప్స్ మాత్రం స్ట్రైట్ గా ఉన్నాయి. ఒక కోఇన్సిడెంట్ ఏంటంటే ఆ ఇంట్లో ఎవరైతే చనిపోయారో అందులో 7 మెంబర్స్ ఆడవాళ్ళు ఉన్నారు అండ్ 4 మెంబర్స్ మగవాళ్ళు ఉన్నారు. అంతేకాదు వాళ్ళ మెయిన్ డోర్కి ఉన్న గ్రిల్స్ 11 అండ్ వాళ్ళ ఇంటికున్న విండోస్ కౌంట్ కూడా 11. 11 ఏళ్ళుగా రాసిన 11 డైరీస్, 11 మంది, 11 పైప్స్, 11 గ్రిల్స్, 11 విండోస్. క్రీపీ కదా? కానీ అసలు క్రీపీనెస్ ఏంటో తెలుసా? ఆ డైరీలో ఉన్న విషయాలు. ఆ 11 డైరీస్లో ఫస్ట్ డైరీ రాసింది 2007 సెప్టెంబర్లో. ఆ ఇంటికి పెద్దవిడైనటువంటి నారాయణదేవి వాళ్ళ హస్బెండ్ అయినటువంటి భోపాల్ సింగ్ చనిపోయిన తర్వాత ఆ డైరీస్ని రాయడం స్టార్ట్ చేశారు. మొత్తం స్టోరీలో భోపాల్ సింగ్ క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా వినండి. భోపాల్ సింగ్ ఒక అతని దగ్గర పనిచేస్తూ ఉండేవాడు. అతన్ని కష్టపడే వ్యక్తిత్వం అండ్ అందరితో కలిసిపోయే స్వభావం ఆ ఓనర్కి చాలా బాగా నచ్చేది. కాలం గడిచింది. భోపాల్ మీద ఆ ఓనర్కు ఉన్న రెస్పెక్ట్ అనేది పెరుగుతూ వచ్చింది. ఇంత మంచి వ్యక్తిని బయట వాళ్ళ ట్రీట్ చేయడం దేనికి? తన కూతుర్నిచ్చి పెళ్లి చేద్దామని తన కూతురైనటువంటి నారాయణదేవికి భోపాల్ నుంచి పెళ్లి చేశారు. ఆ తర్వాత వీళ్ళకి 5 పిల్లలు పుట్టారు. భోపాల్ తన ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు అండ్ అలానే ఆ ఫ్యామిలీ కూడా ఏ చిన్న పని చేయాలన్నా కూడా భోపాల్ సలహానే తీసుకునేవారు. ఆయనకి సొసైటీలో కూడా మంచి పేరుంది. కానీ ఫిబ్రవరి 2018 హెల్త్ ఇష్యూ వచ్చి ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీ వాళ్ళకి ఆయన లేని లోటు ఎవ్వరూ తీర్చలేకపోయారు. ఎప్పుడు ఏ చిన్న పనిలో అయినా తోడుగోండి ఆ ఫ్యామిలీకి సరైన డైరెక్షన్ చూపించే ఆ వ్యక్తి లేకపోవటం ఆ ఫ్యామిలీ వాళ్ళని చాలా బాధ పెట్టింది. మెల్లమెల్లగా వాళ్ళ బిజినెస్ లో ప్రాఫిట్ అనేది తగ్గుతూ వచ్చింది. ఈ ఫ్యామిలీలో ఇంకొక ఇంపార్టెంట్ మనిషి లలిత్ భాటియా. ఇతని లైఫ్ చిన్నప్పటి నుంచి అంత ఈజీగా లేదు. వరుసగా జరిగిన యాక్సిడెంట్స్ వల్ల అతని మైండ్లో ట్రౌమా అనేది పెరిగిపోయింది. 2004లో లలిత్ని కార్పెంటర్ షాప్లో పెట్టి అక్కడున్న ప్లైవుడ్ని కాల్ చేశారు. ఇదంతా ఎవరు చేశారో మాకు తెలుసు, కానీ దగ్గర వాళ్ళు అవటం వల్ల కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది అని లలిత్ బ్రదర్ అయినటువంటి దినేష్ చెప్పారు. కానీ ఆ ఇన్సిడెంట్ తర్వాత లలిత్ ఎంత ట్రౌమటైజ్డ్ అయిపోయాడంటే
అతని మాట పడిపోయింది, మోగోడైపోయాడు. ఆ తర్వాత ఎన్ని సైకలాజికల్ హాస్పిటల్కి తీసుకెళ్ళినా కూడా ఏం యూజ్ అవ్వలేదు. అప్పటి నుంచి ఏం చెప్పాలన్నా కూడా డైరీస్లో రాసేవాడు అండ్ రేర్గా సైన్ లాంగ్వేజ్ యూజ్ చేసేవాడు. కానీ కొన్ని ఇయర్స్ తర్వాత ఎప్పుడైతే వాళ్ళ నాన్నగారు చనిపోయారో లలిత్ స్ట్రేంజ్గా బిహేవ్ చేసేవాడు. అంటే నాట్ ఇన్ ఏ నెగిటివ్ వే బట్ కంప్లీట్లీ చేంజ్ అయిపోయాడు. ఒక రోజైతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అండ్ లొకాలిటీ వాళ్ళు వాళ్ళ ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు అప్పటిదాకా మోగోడైపోయిన లలిత్ గట్టిగా హనుమాన్ చాలీసా చదవడం మొదలుపెట్టాడు. చుట్టూ ఉన్న వాళ్ళకి ఏం అర్థం కాలేదు. అలా ఎలా పాసిబుల్ అయిందని లలిత్ని అడిగితే అతను ఏం చెప్పాడో తెలుసా? రీసెంట్ గా కొన్ని డేస్ బ్యాక్ మా నాన్నగారు కళ్ళలో కనిపించి నీకు మాటలు మళ్ళీ రావాలి అంటే ఒక పెద్ద పూజ చేయాలి అని చెప్పారు. అందుకోసమే ఈ పూజ పెట్టడం జరిగింది. ఆయన చెప్పినట్టే నా మాటలు తిరిగి వచ్చేసాయి అని లలిత్ ఎప్పుడైతే చెప్పాడో వాళ్ళందరూ షాక్ లో ఉండిపోయారు. ఆ డైరీస్ ప్రకారం ఏముంది అంటే ముందు ఏ విధంగా అయితే భోపాల్ సింగ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని గైడ్ చేసేవారో అలానే ఇప్పుడు తన ఆత్మ లలిత్ బాడీలోకి దూరి వాళ్ళని గైడ్ చేస్తుంది. మెల్లమెల్లగా లలిత్ వాళ్ళ నాన్నలాగా బిహేవ్ చేయటం, అతని మేనరిజం, అతని వాయిస్ టోన్ అన్నీ చేంజ్ అయిపోయాయి. ఆ తర్వాత ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ ఏవైతే ప్రెజెంట్ డైరీస్ ఉన్నాయో వాటిని భోపాల్ సింగ్ బతుకున్నప్పుడు రాసిన డైరీస్తో కంపేర్ చేస్తే ఆ రైటింగ్ అండ్ ప్యాటర్న్ ఆఫ్ వర్డ్స్ కూడా సిమిలర్గా ఉన్నట్టు గమనించారు. ఒకటి మాత్రం వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే ఇది లలిత్ వే ఆఫ్ రైటింగ్ కాదు అని. సవిత ఇప్పటికీ కిచెన్లో ప్రశాంతంగా ఉండలేకపోతుంది. నువ్వు కోపంగా అరుస్తూ మాట్లాడే అలవాటు పోగొట్టుకోవాలి. అమ్మ తింటుందా లేదా అని గ్రహించండి. ఆవిడ వయసుని అనుసరించి మీరు ప్రవర్తించండి. తల్లిదండ్రులు సంతోషిస్తే ఈశ్వరుడు కూడా సంతోషిస్తాడు. సవిత ఇంకా టీనా ప్రతిభతో సంబంధాలు పెంచుకోండి. ప్రేమగా మెలగండి. భువనేష్ నువ్వు జాగ్రత్త. కలియుగం మద్యం రూపంలో ఇంట్లో ప్రవేశిస్తుంది. లలిత్ టీనా ఎలా అయితే వ్యవహరిస్తున్నారో అలానే మీరు కూడా వ్యవహరించండి. మెల్లమెల్లగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా భోపాల్ సింగ్ ఆత్మనే లలిత్ బాడీలోకి దూరి ఇదంతా చేస్తున్నారు అని నమ్మడం మొదలు పెట్టారు. నేను చెప్పినట్టు మీరు ఫాలో చేస్తే ఇంట్లో అన్ని సుఖాలు ఉంటాయి అని రాసుంది. ఇలా లలిత్ ఏం చెప్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అలా చేస్తూ వచ్చారు. మెల్లమెల్లగా వాళ్ళు కోల్పోయిన ప్రశాంతత వాళ్ళ ఇంట్లోకి వచ్చింది. ఏదైతే కార్పెంటరీ షాప్ ఉందో అందులో మంచి ప్రాఫిట్స్ రావడం వల్ల భువనేష్ ఆ పక్కనే కిరాణా షాప్ ని స్టార్ట్ చేశాడు. దీని తర్వాత జరిగిన ప్రియాంక మ్యారేజ్ డిసిషన్స్ కూడా లలిత్ రూపంలో భోపాల్ చెప్పినవే. లలిత్ ఒక రోజు ప్రియాంక ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ అంతా కలిసి మర్రి చెట్టు రిచువల్ ని చేయాలి. ఇది చేసిన తర్వాత దేవుడి ముక్తి లభిస్తుంది. ఆ తర్వాత నేను మళ్ళీ ప్రపంచంలోకి వస్తాను అని చెప్పాడు. ఈ రిచువల్ చేసే టైంలో ఒక్కళ్ళు కూడా ఫోన్ ని వాడకూడదు అండ్ లోకంతో డిస్కనెక్ట్ అయిపోవాలి అని కూడా చెప్పాడు. డైరీలో ఆ రిచువల్ గురించి ఇలా ఉంది. ఎవరైనా బయట వాళ్ళు వస్తే ఆ రిచువల్ ని నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ చేయండి. అందరి ఆలోచనలు ఒకటే ఉండాలి. అనుమానం, బద్ధకం ఇవి రెండు ప్రమాదకరమే. ఫెయిత్ అండ్ కోఆర్డినేషన్ తో ఉండాలి. వైర్తో మీ బాడీని కట్టుకోండి. స్కార్ఫ్ ఆర్ చీరతో మీ మెడను కట్టుకోండి. మానవ శరీరం తాత్కాలికం మాత్రమే. ఎవరికైనా భయమేస్తే మీ నోటిని కళ్ళని కట్టేసుకోండి. ఒక కప్పులో వాటర్ పెట్టుకోండి. అందరూ సర్క్యులర్ గా ఫామ్ అయి ఉండాలి. బీబీ ఏజ్ ఎక్కువ వల్ల నిల్చోలేదు కాబట్టి పూజ గది దగ్గర ఇది చేయొచ్చు. మీరు ఆ పొజిషన్ లో ఉన్నప్పుడు మీ చివరి కోరిక నెరవేరుతుంది. ఆకాశం తెరుచుకుంటుంది, భూమి కదులుతుంది. భయపడకండి, మంత్రాలు చదవండి. మీరు ఏదైతే కప్లో వాటర్ పెట్టారో దాని కలర్ చేంజ్ అవుతుంది. ఆ టైంలో నేను వస్తాను, మిమ్మల్ని కాపాడుతాను. ఆ డైరీలో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు చేశారు. ముక్తి దొరికిన తర్వాత తిరిగి వచ్చేస్తామని వాళ్ళు నమ్మారు. దానికోసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కావాల్సిన పిండిని కూడా రెడీ చేసుకుని పెట్టుకున్నారు. ఈ విషయాల్ని వాళ్ళు ఎంత గుడ్డిగా నమ్మారంటే ఈ రిచువల్ చేసిన తర్వాత ఆ 11 మంది జీవితాలు గాలిలో కలిసిపోతాయని తెలుసుకోలేకపోయారు. లలిత్కున్న సైకలాజికల్ ప్రాబ్లం మెల్లమెల్లగా ఫ్యామిలీ అందరికీ పాకి 3 తరాల బతుకుల్ని సర్వనాశనం చేసేసింది. ఇంకొక యాంగిల్లో చూస్తే చిన్నప్పటి నుంచి లలిత్కున్న సైకలాజికల్ ప్రాబ్లం వల్ల అతని మాటకి ఎక్కువ వాల్యూ ఇచ్చేవారు కాదు. కానీ ఎప్పుడైతే భోపాల్ సింగ్ తన బాడీలోకి వస్తున్నారా అని ఫ్యామిలీ వాళ్ళు బిలీవ్ చేయడం మొదలుపెట్టారో ఆ మూమెంట్ నుంచి లలిత్ మాటకి వాల్యూ పెరిగింది, రెస్పెక్ట్ పెరిగింది. మేబీ తను చెప్తే ఎంత ఎక్స్ట్రీమ్ కైనా వెళ్తారో లేదో అని టెస్ట్ చేయాలనుకున్నాడేమో అని అనిపిస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ గా అతను చెప్పిన మాటని విన్నాక వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతాయని లలిత్ తెలుసుకోలేకపోయాడు. ఆర్ మేబీ తెలిసే చేశాడేమో. మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్.